రాయలసీమ ప్రాంత వాసులకు అన్యాయం చేసే విధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చంద్రబాబు ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్ని నిలిచిపోయిన ప్రాజెక్ట్ని పరిశీలించారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ప్రాంతంలోని ఉమ్మడి జిల్లాలు సస్యశ్యామలంగా మారతాయన్న ఉద్దేశంతోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దీనికి శ్రీకారం చుట్టారు. అటువంటిది ఈ యొక్క ప్రాజెక్టు ఆగిపోతే పరిస్థితి ఏంటంటారు? ఈరోజు చూసుకుంటే మేము ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 80% పనులు పూర్తయ్యాయి. ఇంకొంచెం మాత్రం పెండింగ్ ఉంది. ఈ కొంచెం పెండింగ్ ఉన్న పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేస్తే నిజంగా రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుంది. రైతులకు సాగునీరు కానీ తాగునీరు కానీ అందుబాటులోకి వచ్చి ప్రతి రైతు కూడా సంతోషంగా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే రాయలసీమ అనేది కరువు ప్రాంతం. చాలామంది వలసలు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు బతుకు ఆధారం లేకుండా కరువుకి వెళ్ళే పరిస్థితి. అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈరోజు వాటికి ఇంకా ఒక అడుగు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టులను డెవలప్ చేయడం జరిగింది. అలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లకుండా ఈ ప్రభుత్వము చేసే పనులు కూడా ఈరోజు ఎంతో చక్కగా 90% కంప్లీట్ అయిన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును పెండింగ్ పెట్టడం, ఈ పనులను ఆపడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పవచ్చు. దురదృష్టకరమైన చర్య. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వము నిజంగా ఒక శాపన మరణంగా చూస్తుందని చెప్పచ్చు. ఇది ఒక దుర్మార్గమైన పని అని చెప్పచ్చు. ఎందుకంటారు? దీంట్లో ప్రత్యేకమైన రీజన్ ఏమన్నా ఉందంటారా? ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి అవుతే ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి బెనిఫిట్ అవుతుందనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. చంద్రబాబు ఆపడానికి ఆ ఉద్దేశం ఏమిటంటారు? మీరేమనుకుంటున్నారు? మాకు తెలిసి ఈరోజు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ అయితే 90% ఇది కంప్లీట్ అయింది. ఒక 10% మాత్రమే ఉంది. ఈ కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వము దీన్ని ఆపడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిన్న చూస్తాము అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు, నేనే ఆ ప్రాజెక్టును ఆపిచ్చాను, అక్కడ పనులు ఆపిచ్చాను అని డైరెక్ట్గా ఆయన చెప్పాడు. నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలిసి క్లోజ్ రూమ్లో ఉండి డిస్కషన్లు జరిపి ఆ ప్రాజెక్టును ఆపామని చెప్పారు. నిజంగా ఇది ఎంత దుర్మార్గమైన చర్య అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వినడం ఏంటి? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాయలసీమకు అన్యాయం చేయడం ఏంటి? ఇది నిజంగా చాలా మనమైతే ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం పరిస్థితులని మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఇది కంప్లీట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని కేవలం ఒక ఆలోచనతోనే దీనిని ఆపి పెట్టారని మేము అనుకుంటున్నాం. ఒక రాయలసీమ వాసి ఎవరైనా ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళ సొంత ప్రాంతానికి అభివృద్ధి చేయాలి, మంచి పనులు చేయాలని ఏ నాయకుడైనా అనుకుంటాడు. కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత ప్రాంతం మన రాయలసీమ అని చెప్పుకున్నా, రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి నేను రాయలసీమ వాసిని చెప్పుకుంటూ అధికారంలో ఉన్నా కూడా ఈరోజు మన రాయలసీమకు అన్యాయం చేస్తూనే వస్తున్నారు, ద్రోహం చేస్తూనే వస్తున్నారు. ఈరోజు చూసుకుంటే మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే వాటిని కూడా ప్రైవేటీకరణ చేయాలనడం రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అదేవిధంగా ఎయిమ్స్ కాలేజ్ అనంతపూర్కి వస్తే దాన్ని కూడా తరలించడం అనేది రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అలాగే మనకు మా కర్నూలుకు హైకోర్టు వస్తే దాన్ని కూడా అమరావతికి తరలించడం అనేది రాయలసీమకు చేసే ద్రోహం కాదా? అదేవిధంగా ఈరోజు మరీ ముఖ్యంగా రైతులకు అలాగే ఇక్కడున్న ప్రజలకు ఈ ఇరిగేషన్ ఏదైతే మనము ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం మరీ ముఖ్యంగా దీన్ని రాయలసీమకు చేసిన మరీ ద్రోహం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏం చేయబోతున్నారు? ఈ యొక్క ప్రాంత వాసుల యొక్క ఆశ కోసం, వారి యొక్క కళల కోసం మరి మీ పార్టీ తరఫున మీరు ఏం చేయబోతున్నారు? ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో మీ జిల్లా కూడా ఉండడం కూడా ఒక విశేషం కదా, మరి ఏం చేయబోతున్నారు? ఈరోజు ఇందాక చూస్తండి, నందికోటకూర గ్రామం నుంచి కొంతమంది ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది.
వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళు ఈరోజు చెప్తున్నారు. ఏది ఆ రోజు మా భూములు మేము ఇక్కడ ఇచ్చాము, ఆ రోజు మాకు తక్కువ ధరకే ఆ రోజు భూములు తీసుకున్నారు, ఈరోజు మా ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏదైతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ మాకు వాల్యూస్ పెరుగుతాయి, మాకు మంచి జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి, ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ అదే ఖచ్చితంగా ఆయన ఏదైతే మన తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ వార్డ్స్ తప్పు అని ఆయన బహిరంగంగా వచ్చి చెప్పాలి. చెప్పకుండా ఆయన ఏదో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైలెంట్గా ఉంటే అసలు ఏమనుకోవాలి, ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది అంటే అది కరెక్ట్ అనే కదా. సో అప్పుడు నువ్వు రాయలసీమకు అన్యాయం చేసినట్టే కదా. సో ఇదంతా నేను చేయలేదు అని ఒకసారి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చెప్పాలి. లేదా ఇంకొకటి కూడా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మీరు చేయకపోతే ఇక్కడ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టేంత వరకు కూడా మా కార్యాచరణ ఇంకా ముందుంటుందని తెలియజేస్తున్నాం. ఇది మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఏదైతే యొక్క రాయలసీమ ప్రాంత వాసుల యొక్క కళ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా అది పూర్తయిన దాకా తమ పోరాటం అయితే కొనసాగుతాం. ఖచ్చితంగా దీనిపై స్పష్టమైన మాట అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి.